ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని తెలుగు రాష్ట్రాల ఎంపీలకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. రాజ్యాంగం, సెక్యులర్ వ్యవస్థపై బీజేపీకి నమ్మకం లేదన్నారు. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎందుకు మద్దతు తెలుపుతున్నారో అర్థం కావటం లేదని ఉండవల్లి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయితే అది ఎలా వేస్తుందో నాకు అర్థం అవట్లే. మరి ప్రకటించినట్టు పేపర్లో చూశాను. మీరు కూటమికి వ్యతిరేకంగా పోటీ చేసి ఎలక్షన్లో ఓడిపోయి, అంత ముందు ఎలక్షన్లో కూడా కూటమికి వ్యతిరేకంగానే పోటీ చేశారు 14లో. సరే 19లో విడిపోయింది, మెయిన్ తెలుగుదేశం పార్టీ అయింది. 24లో కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ కలిపి పోటీ చేసి మిమ్మల్ని ఓడిస్తే మీరు ఆ బీజేపీ అభ్యర్థికి ఏ కారణం మీద ఓటేస్తానంటున్నారు నాకు అర్థం అలా. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారు ఆయనే పార్టీ వాడు కాదు, మీకు కాంగ్రెస్ అంటే ఇష్టం లేదు, కాంగ్రెస్ మీ మీద కేసులు పెట్టింది అంటున్నారు. సుదర్శన్ రెడ్డి ఏం పార్టీ వాడు కాదే. ఆయన కాన్స్టిట్యూషన్ నిలబెట్టడం కోసం ఒక ప్రయోగం చేస్తున్నారు. కాన్స్టిట్యూషన్ నిజంగా నిలబెట్టగలడు. ఆ నిలబెట్టగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి, ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి. ఇక ఎంతకన్నా ఆపర్చునిటీ మీకు ఏమొస్తుంది? ఇటువంటి విషయాల్లో కూడా మీ డిసిషన్ చెప్పలేకపోతే, మీరు మీ వ్యతిరేకుల విషయంలో కూడా మీరు మీ డిసిషన్ చెప్పలేకపోతే ఎలాగా? నాకు అర్థం లేదు అసలు వైసీపీ ఎందుకు సపోర్ట్ చేస్తానందో.